రిపబ్లిక్ డే అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మన కాన్స్టిట్యూషనే. సో కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఒక విషయం రీసెంట్గా నేను బీన్ బోర్డ్ అని ఒక కెఫే ఉంటుంది, చాలామందికి తెలిసి ఉంటుంది. అక్కడ ఒకసారి నేను కాఫీ ఆర్డర్ ఇచ్చాను, టైం పడుతుందని చెప్పారు. దాని పక్కన ఏంటంటే చాలా బుక్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు కాఫీ వచ్చేలోపు కొంచెం చదవగలిగేలాగా ఏముందని చిన్న బుక్ అన్నిట్లోకి ఉన్నది, చాలా నీట్లీ బైండెడ్ స్మాల్ బుక్ కాన్స్టిట్యూషన్ కనిపించింది. సరే తీద్దామని ఫోన్ అన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఒక మంచి కార్నర్ తీసుకొని ఐ స్టార్టెడ్ జస్ట్ ఒక ఫ్యూ లైన్స్. అండ్ అప్పుడు నాకేమర్థమైందంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు హ్యావ్ బుక్ ఎదురుకుండా ఉండడం, ప్రెజెంట్ అవ్వడం. ఎక్కడో మన అమెజాన్ కార్ట్లోనో అలా కాదు, పీడిఎఫ్ లాగా కాదు, ఫిజికల్గా మన ఎదురుకుండా ఒక బుక్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే, సో నాకు ఆ ఫ్యూ మినిట్స్లో అనిపించింది ఏంటంటే అన్ని ఎడ్యుకేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ ఆర్ అడ్వకేసీ ఆర్ ఫినాన్షియల్ మన సిఏ ఫర్మ్స్ కానీ వీటన్నిటికీ కూడా క్లయింట్ వెయిటింగ్ ఏరియా దగ్గర కానీ కొంచెం స్టూడెంట్స్ పనిచేసే చోట కానీ మనం ఏదైతే బుక్స్ పెడతామో బేర్ యాక్ట్ అవన్నీ, దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ కూడా కంపల్సరీగా పెట్టాలి. మా ఆఫీస్లో అయితే ఖచ్చితంగా పెట్టాలి. సో వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళకి తెలియాలి, ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషన్ అనేది మనం చాలాసార్లు రాంగ్గానే వింటున్నాం. నాట్ టు మెన్షన్ ఎనీ పొలిటికల్ పార్టీ, బట్ దే విల్ క్యాచ్ ద బుక్ అండ్ దే విల్ యూజ్ ఇట్ ఇన్ ద రాంగెస్ట్ పాసిబుల్ మేనర్ బికాస్ వీఆర్ నాట్ అవేర్డ్ ఆఫ్ ద కంప్లీట్ లైన్, ఓన్లీ హాఫ్ లైనే. ధర్మో రక్షిత అహింస పరమో ధర్మ అంటే మనం ఏమనుకుంటాం అంటే మనం నాన్ వైలెన్స్ని ఫాలో అవ్వాలి దాకా నేర్పించారు. బట్ ద సెకండ్ లైన్ ఏం చెప్తుంది, ధర్మం కోసం చేసే వైలెన్స్ అంతకన్నా పవిత్రమైనది అని చెప్తుంది. సో మనకి సగం లైన్ తెలియడం వల్ల వీఆర్ గెటింగ్ మిస్యూజ్డ్. సో అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ మీద కంప్లీట్ అవగాహన ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఎగ్జామినేషన్లో లేకపోయినా పర్లేదు, కాన్స్టిట్యూషన్ని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయగలిగే వాళ్ళు అన్ని రిలీజియన్స్కి చెప్పనండి. ఇట్ ఈస్ అవర్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ నేషన్. మన కాన్స్టిట్యూషన్ అంటే అది పిల్లలందరికీ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ముందుకు వచ్చి చెప్పే అవకాశం మనం ఇవ్వాలి. దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అందరికీ స్కూల్లో అందరికీ తెలియాలి, ఎక్కడైతే చదువు రిలేటెడ్ ఉందో. ఎందుకంటే అన్స్ట్రక్చర్డ్ ఏరియాస్లో మనం ఫోర్స్ చేయలేము. అసలు వాళ్ళ దగ్గర బుక్స్ రిలేటెడ్ కాన్షియస్నెస్, బుక్ ఇంపార్టెన్స్ తెలియని ఫీల్డ్లో అయితే మనం దీన్ని ప్రెజరైజ్ చేయలేం. అందుకే నేను స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయో, ప్రొఫెషనల్స్ ఎక్కడున్నారో ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా వీలుంటే ఇప్పుడు మనం సిఏ అప్డేట్స్కి ఎలాగైతే సెషన్స్ పెడుతున్నామో అలా ఖచ్చితంగా మన నేషన్ యొక్క కాన్స్టిట్యూషన్ బేసిక్ ఇంటర్ప్రిటేషన్ నేర్పించేలా కూడా సెషన్స్ అన్నవి తీసుకోవాలి అని నాకు అనిపించింది ఆ రోజు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.